ఉద్యోగ అవకాశాలకు సంబంధం లేని చదువుల వల్లే నిరుద్యోగం పెరుగుతోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఎంఎస్ఎంఈ కొత్త పాలసీని ఆవిష్కరించారు. యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు సీఎం. ఐటీ ఉద్యోగుల మూలంగానే రాష్ట్రంలో భూముల రేట్లు పెంచుకోగలిగామన్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్రంలో మనం ప్రారంభించుకొని ఇండస్ట్రీ డ్రివెన్ యూనివర్సిటీగా అక్కడ శిక్షణ పొందిన ప్రతి వాడికి ఉద్యోగం కల్పించే విధంగా పారిశ్రామికవేత్తల్ని అందులో భాగస్వాములుగా చేసి అక్కడ స్టూడెంట్ సెలక్షన్స్ నుంచి క్యాంపస్ నిర్వహణ వరకు అక్కడ ఏ సిలబస్తో వాళ్ళకి శిక్షణ ఇవ్వాలనో కూడా ఇండస్ట్రియలిస్టులే నిర్ణయించే విధంగా ఆ యూనివర్సిటీకి గవర్నమెంట్ వైపు నుంచి ఛాన్సలర్గా కాకుండా ఈరోజు చైర్పర్సన్గా ఆనంద్ మహేంద్ర ఆటోమొబైల్ గ్రూప్స్ చైర్మన్ని మనం పర్సనల్గా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రిక్వెస్ట్ చేసి వారిని ఆ యూనివర్సిటీకి చైర్పర్సన్గా ఉండేటట్టు ఒప్పించినాం. దానికి ఉదాహరణనే 94 నుంచి 2004 వరకు నాటి తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన ఐటీ రెవల్యూషన్ని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత అంతకంటే వేగంగా ముందుకు తీసుకెళ్ళిండు. కాబట్టి ఇవాళ ఈ ప్రాంతంలో శిల్పారామం వచ్చింది, ఆ పక్కన హైటెక్ సిటీ వచ్చింది, ఈ ప్రాంతంలో వందల వేలాది ఐటీ కంపెనీలు వచ్చినాయి, ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వచ్చింది. ఒకప్పుడు గొప్ప వ్యవసాయదారులుగా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలను ఐటీ సైడ్ చదివించడం వల్ల వాళ్ళు ఐటీ నిపుణులుగా అమెరికాలకు ఇతర దేశాలకు వెళ్ళడం వల్ల ఆ కుటుంబాలు ఆర్థికంగా ఎంతో ఎదిగినాయి. ఆ కుటుంబాలు అదే వ్యవసాయం మీద ఆధారపడి ఉంటే వాళ్ళకు ఆర్థిక ఎదుగుదల రాకపోతుండే. ఇవాళ మన రాష్ట్రంలో అత్యధికంగా ఆదాయం పెరగడానికి, భూముల విలువలు పెరగడానికి బలమైన కారణము మన యువత సిలికాన్ వ్యాలీని కూడా శాసించేంత స్థాయికి ఐటీ రంగాలలో, ఫార్మా రంగాలలో రాణించడం వల్ల ఆ సంపాదనతో ఈరోజు భూముల మీద పెట్టుబడులు పెట్టినరు. ఒకప్పుడు కృష్ణా గుంటూరులో 1 ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు కొనే పరిస్థితి ఉండే. ఇవాళ తెలంగాణలో 1 ఎకరం అమ్మితే కృష్ణా గుంటూరులో 100 ఎకరాలు కొనుక్కునే పరిస్థితి వచ్చింది. దళిత పారిశ్రామికవేత్తలను రాణించే విధంగా ప్రభుత్వ విధి విధానాలు కొనసాగిస్తాం. అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తాం. మీరు పరిశ్రమలు నెలకొల్పడానికి అవసరమైన భూ కేటాయింపులు చేస్తాం. ఏ పరిశ్రమ పెట్టాలన్నా రాష్ట్రానికి పాలసీ ఉండాలి. ఆ పాలసీలో సబ్సిడీలో భూములు కేటాయించగలగాలి, సాంకేతిక నైపుణ్యాన్ని అందించగలగాలి, నిరంతర విద్యుత్తును సరఫరా చేయగలగాలి. సాంకేతిక నైపుణ్యం ఉన్న వాళ్లకు ఎంప్లాయీస్ని మనం ప్రొవైడ్ చేయగలిగినప్పుడు తప్పకుండా చైనాతో పోటీపడి చైనా కంటే కూడా గొప్పగా రాణించగలం. ఇలా కోవిడ్ తర్వాత ప్రపంచంలో వచ్చిన ఆలోచన విధానంలో మార్పులు చైనా +1 కంట్రీ అనే విధంగా